నమస్తే. వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను విష్ణుప్రియ. సహజంగా ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అని చెప్పడానికి ఓ 8 నెలల కాలం సరిపోతుందా? ప్రభుత్వాన్ని ఎంచుకున్న తర్వాత ఒక 8 నెలలు గడిచిపోయిన తర్వాత ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? నిజంగానే ప్రతిపక్షం బలంగా ఉందా? ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అంతే బలంగా పోరాడుతున్నారా? ఇలాంటివన్నీ కూడా సామాన్యుడి మెదడులో వస్తున్నటువంటి ప్రశ్నలు. వాటిలో కొన్నిటికి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానిలో భాగంగానే మనతో ఉన్నారు దుండిగల్ మున్సిపల్ మహిళా అధ్యక్షురాలు పి. మనోజ సుధాకర్ గారు. మేడం జాగృతిలో కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేశారు. బీఆర్ఎస్ నాయకురాలు మనోజ మేడంతో మాట్లాడి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ముందుగా బీఆర్ఎస్ అనేది ఒక 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ కొంచెం ఆలస్యమైన మనం ఈ విషయంతోనే మొదలు పెడదాం. తెలంగాణకి ఇంత చేశాము అని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న సందర్భంలో 8 నెలల క్రితం ప్రజలు అలాంటి తీర్పు ఎందుకు ఇచ్చారు అని మీరు అనుకుంటున్నారు? ముందుగా అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ నమస్కారాలు. ప్రజలు ఈ విధమైన తీర్పు ఎందుకు ఇచ్చారు అని మనం ఒకసారి కనుక ఆలోచించి ఉంటే, మెయిన్గా ప్రజలు ఒక 6 గ్యారంటీలని, వాళ్ళు ఏదైతే 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టారో దానికి నిజంగా ప్రజలు మోసపోయారు. ఈరోజు బాధపడుతున్నారు కూడా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ గారి మీద ఎలాంటి వ్యతిరేకత లేదు ప్రజల్లో, తెలంగాణ ప్రజల్లో. బీఆర్ఎస్ పార్టీ మీద కూడా ఎలాంటి వ్యతిరేకత అనేది లేదు. ఒకటి ఏంటంటే మార్పును కోరుకున్నారు. ఆ తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారంటీలకి తెలంగాణ ప్రజలు నిజంగా మోసపోయారు, ఈరోజు బాధపడుతున్నారు. కొంచెం చెప్పాలంటే క్యాండిడేట్ల మీద కొంచెం అక్కడక్కడ కొంచెం వ్యతిరేకత, అదొకటి మైనస్ అయ్యుండే. తర్వాత వీళ్ళు ఏదైతే మభ్యపెట్టినరో, వీళ్ళు ఏదైతే అంటే మొత్తం అసలు అది కానీ ఏదైతే సాధ్యం కాని హామీలని ప్రజల ముందు పెట్టి ఏదో చేస్తామని చెప్పేసి ప్రజలు నిజంగా మోసం చేసిండ్రు. ఈరోజు ప్రజలు నిజంగా బాధపడుతున్నారు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోల్పోయినందుకు ఎక్కడంటే, మేము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని కాదు, ఒక సాధారణ మహిళగా నేను బయటికి వెళ్ళినప్పుడు మా బయట ప్రజల్లో నుండి ఒక బస్సు ఎక్కినా, ఒక బయటికి వెళ్ళినా, ఎక్కడైనా కూడా ఎంత వ్యతిరేకత ఉంది. 8 నెలల్లోనే ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వచ్చింది అంటే 8 నెలల్లోనే చేయగలుగుతారా అనంటే 8 నెలల్లోనే వాళ్ళు ఇంత వ్యతిరేకత తీసుకొచ్చిందనంటే వాళ్ళ పరిపాలన అనేది వాళ్ళకి అసలు కాంగ్రెస్ పార్టీకి అసలు సాధ్యం కాదు. తెలంగాణని ఒకప్పుడు తెలంగాణని ఇంత ఇప్పుడు వెనుకబడడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇంకా 10 సంవత్సరాలు వెనక్కి పోయేలాగా చేసిండ్రు. నిజంగా ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు. చూడాలి ఇక. అయితే మేడం, ఇప్పుడు మీరు అన్నారు 6 గ్యారంటీలకి ప్రజలు మోసపోయారు అని. నిజంగానే 10 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకి సుపరిపాలన అందించి ఉంటే కేవలం 6 గ్యారంటీలకి ప్రజలు లొంగిపోయేవాళ్ళు అంటారా? అంటే 10 ఏళ్లలో ఎక్కడా పరిపాలనలో లోపం జరగలేదా? పరిపాలనలో అంటే మనము ఒక్కటి ఆలోచిస్తే, కేసీఆర్ గారు మహిళల దగ్గర నుండి, చిన్న పిల్లల దగ్గర నుండి, రైతుల దగ్గర నుండి, దళితుల వరకు ప్రతి ఒక్కటి అంటే ఏదైనా సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు అందించిండ్రు. ఈరోజు రైతు బంధు అనేది దేశం మొత్తం ఆలోచించేలాగా చేసింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు రైతు బంధు అని చెప్పి తీసుకొచ్చి ఈరోజు దేశమంతా రైతు బంధు అనే ఒక అలాంటి పథకాన్ని, స్కీమ్ని తీసుకొచ్చిండ్రు అంటే అది కేసీఆర్ గారికే సాధ్యమైంది. ఏదైనా అంటే ఈరోజు తెలంగాణ వస్తే చీకటి అయిపోతుంది, తెలంగాణ వస్తే అంధకారం అయిపోతుంది, తెలంగాణ వస్తే ఏమీ ఉండదు అని మాట్లాడిన వాళ్ళందరూ ఈరోజు 24 గంటల కరెంటు ఇచ్చింది కేసీఆర్ గారే. ఈ తెలంగాణని మొత్తం దేశంలోనే నెంబర్ 1గా చేసి చూపించిండ్రు. పర్ క్యాపిటా ఇన్కమ్ నుండి మొదలు పెట్టుకుంటే మనం ధాన్య ఉత్పత్తిలో ఈరోజు పంజాబ్ తర్వాత మన తెలంగాణ ఉంది అంటే అది కేసీఆర్ గారి గొప్పతనమే. కానీ ఏంటంటే ప్రజలు ఒకటి మార్పుని కోరుకున్నారు. మెయిన్గా చెప్పాలంటే మార్పుని కోరుకున్నారు. మార్పుతో పాటు 6 గ్యారంటీలు అంటే వీళ్ళు ఎలా అంటే ఒక మొత్తం ప్రజలకి ఒక మభ్యపెట్టి వాళ్ళని ఒక డైలమాలో పడేసిండ్రు. దానివల్ల ప్రజలు కొంచెం ఏంటంటే మార్పు చూద్దాము, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాము అని అనుకొని కొన్ని మెయిన్గా ఏంటంటే యువత, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇట్లాంటి వీళ్ళు చేసిన
వాటి వల్లనే ఈరోజు బీఆర్ఎస్ మళ్ళీ చాలా తక్కువ శాతం మేము మా ఓటింగ్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ శాతం ఓటింగ్ పర్సెంటేజ్తో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడం జరిగింది. అంటే తక్కువ శాతమైన ఎక్కువ శాతమైన ఓటమిని అయితే చూశారు కదా మేడం. మీరు అన్నట్టు యువత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు ఈ నినాదంతోనే వచ్చారు కదా. మీరన్న నిధులు రైతు బంధు వాటి ద్వారా ప్రజలకు అందించారు అని కొంతవరకు ఒప్పుకున్నా కూడా నీళ్ల విషయంలో ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా గురించి చేస్తుంది, దాని గురించి మాట్లాడడం. మీరు చెప్పిన ఆ యువత గురించి మాట్లాడాల్సి వస్తే నియామకాలు, ఈ గ్రూప్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. చాలాసార్లు పేపర్ లీకేజ్ జరిగింది, దాని మీద ఎటువంటి న్యాయ విచారణ సక్రమంగా జరగలేదు. ముఖ్యంగా ఏ యూనివర్సిటీ క్యాంపస్ నుంచి అయితే విద్యార్థులు రోడ్ల మీద ధర్నాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారో అదే యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్న విద్యార్థులకు ఉపాధి కల్పించడంలో, ఉద్యోగాలు కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు ప్రస్తుత అధికార పార్టీ వాళ్ళు. మరి ఉద్యోగాలు ఇవ్వడంలో ఎంతవరకు సఫలమయ్యానని మీరు అనుకుంటున్నారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ చూస్తుంటే ఏదైతే మన బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏవైతే నియామకాలు జరిగినాయో ఇప్పుడు వాటినే ఈరోజు పోస్టింగ్లు ఇచ్చి ఈరోజు వాళ్ళు ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఇచ్చినట్టు తెలంగాణ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. కేసీఆర్ గారు అందరినీ సమానంగానే చూసిండ్రు. కేసీఆర్ గారు ఉద్యోగాల విషయంలో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా గ్రూప్ 1 అంటే మీరు అన్నట్టు లీకేజ్ జరగడం అనేది అది దాన్ని ఒప్పుకుంటాం. దానికి కూడా కేటీఆర్ గారు బాధ్యత వహించి తప్పకుండా ఎవరైతే ఆ తప్పు చేసిండ్రో దాన్ని న్యాయపరంగా శిక్షిద్దాము అని చెప్పి కేటీఆర్ గారు తీసుకోవడం జరిగింది. కానీ యువతని మెయిన్గా ఈరోజు అదే యువత రోడ్లెక్కి మేము అనవసరంగా మేము తప్పు చేసాము, మేము మిమ్మల్ని నమ్ముకొని మోసపోయాము అని చెప్పి ఈరోజు అదే యువత బాధపడుతున్నారు. కేటీఆర్ గారు మన December 9th తర్వాత ఖచ్చితంగా నేను ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరితోని మాట్లాడి నోటిఫికేషన్స్ వేసుకొని క్యాలెండర్, మన జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసుకుందాము అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి 8 నెలలు అవుతుంది. 8 నెలల్లో మేము ఇచ్చినవి ఏవైతే బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినవే వాళ్ళు ఈరోజు చూపిస్తున్నారే తప్ప వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, ఇప్పటివరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది లేదు, వాళ్ళ జాబ్స్ ఏవి లీకేజెస్ అనేది అది గవర్నమెంట్ చేసింది కాదు. గవర్నమెంట్ బాధ్యత ఉంటుంది, దాన్ని బాధ్యత కేటీఆర్ గారు వహించిండ్రు. మనం ఇప్పుడు దేశంలో చూస్తుంటే గుజరాత్లో చూసినాం ఇలాంటిది. ఎక్కడైనా అంటే పొరపాటు జరగకుండా ఉండాల్సింది కానీ జరిగిన దాన్ని ఏంటంటే వీళ్ళు దాన్నే ఫోకస్ చేసి యువత వాళ్ళ మైండ్ స్పాయిల్ చేసి వాళ్ళని ఈరోజు వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వాళ్ళు కూడా రోడ్డెక్కి మేము నిజంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేటీఆర్ గారిని ఎందుకు వదులుకున్నామని ఈరోజు వాళ్ళు బాధపడుతున్నారు. ప్రస్తుత యువత వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి బాధపడుతున్నారని మీరు చెప్తున్నారు మేడం. ఓకే, ఇప్పుడు నియామకాల విషయంలో మీరు చెప్పింది నిజంగానే యువత రోడ్ల మీదకి వచ్చారు అనేది మీ వాదన. లేదు, మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసాం, మేము బాగానే పరిపాలిస్తున్నాం అనేది ప్రభుత్వ వాదన. ఇక ప్రస్తుతం నడుస్తున్న సమస్య హైడ్రా. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న ప్రతి నాయకులు కూడా 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని ఓ అద్భుతమైన భగీరథ ప్రయత్నాన్ని మేము చేసాం. ఈ 10 ఏళ్లలో 2014 ముందున్న చెరువులు ఎన్ని, వాటన్నిటినీ పూర్తి చేసి ఆ అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చి కన్స్ట్రక్షన్లు కట్టారు. దానివల్లే హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా వర్షం పడితే నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి. మేము ఇప్పుడు చెరువులు పూడిక తీసే ప్రయత్నం చేస్తున్నాం. సో ప్రతి చోట కూడా ఎవరెవరైతే ఇలా చెరువులని ఆక్యుపై చేసుకున్నారో, ఎవరెవరైతే బఫర్ జోన్లలో కట్టడాలు కట్టారో వాటన్నిటినీ కూల్చేసి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. 10 ఏళ్ళు వాళ్ళు చేయలేదు, మేము చేస్తున్నాం అంటున్నారు. మరి 10 ఏళ్లలో నిజంగానే అక్రమ కట్టడాలు బీఆర్ఎస్కి కనపడలేదంటారా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైడ్రా పేరుతో హైడ్రామా నడిపిస్తుంది, అంతే, అంతకుమించి హైడ్రా పేరుతో హైడ్రామా. ఎందుకంటే ఈరోజు వాళ్ళు కూల్చివేత చేసిన సగం వాళ్ళ పర్మిషన్లు ఇచ్చినవే. 2014 ముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో వాళ్ళ హయాంలోనే పర్మిషన్లు ఇచ్చినాయే ఈరోజు కూల్చేస్తున్నారు. మనం చూసిన మొన్న ఎన్ కన్వెన్షన్ అది కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఈరోజు వాళ్ళే కూల్చేస్తుండ్రు. ఏం లేదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఏంటంటే వాళ్ళు 6 గ్యారంటీలు అమలు కాలేదు, వాళ్ళన్న రుణమాఫీ అవ్వలేదు, వాళ్ళు August 15th లోపు చేస్తామన్నారు, అది చేయలేదు, అక్కడో 10 మందికి అక్కడో 5గురికి ఇచ్చేసి మేము మొత్తం చేసేసినాం అంటున్నారు. ఇక్కడ వీళ్ళు చెప్పినవేవి కూడా పథకాలు కానివ్వండి, 6 గ్యారంటీలు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, వాళ్ళ పాలన ఏది కూడా సక్రమంగా లేదు.
సో ప్రజల్ని దీని నుండి డైవర్ట్ చేయడానికి ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంతే, ఏం లేదు. ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడం కోసమని ఇది ఒక హై డ్రామా ఆడుతున్నారే తప్ప దీంట్లో ఏం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణని బంగారు తెలంగాణగా రూపుదిద్ది ఈరోజు దేశంలో నెంబర్ 1గా చేసిన వ్యక్తి ఆయన చెరువులను పూడిక వీలు తీయడం ఏంటంటే, చెరువుల పూడిక అన్నది స్టార్ట్ చేసిందే కేసీఆర్ గారు. మరి ఈ అక్రమ కట్టడాలన్నీ 10 ఏళ్లలో ఎందుకు కనిపించలేదు మేడం? అక్కడ అక్రమ కట్టడాలు పర్మిషన్లు ఇచ్చిందే వాళ్ళు. అక్రమ కట్టడాలు అంటే నిజంగా అక్రమ కట్టడాలు కాదు, ఇదేంటంటే వేధిస్తున్నారు. మనం చూసినాం, ఇంకా మనం పేర్లు ఎందుకు మెన్షన్ చేయాలి కానీ ఎక్కడైనా కూడా అక్రమ కట్టడాలు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, కూల్చివేత చేయడము, తెల్లవారి వాళ్ళ కండవా కప్పుకున్న తర్వాత ఆ కేసు మళ్ళీ క్లోజ్ అవ్వడం. మనం ఇప్పుడు రీసెంట్గా మన పక్కనే ఉన్న ఎమ్మెల్యేని చూసినాం. ఇట్లా చాలామంది ఇదే వాళ్ళ పని ఏంటంటే ఈరోజు భయపెట్టి వాళ్ళని మొత్తం వాళ్ళ కండవా కప్పుకోవాలి, అందరూ మళ్ళీ కేసులన్నీ క్లోజ్ చేయాలి అని ఒక హై డ్రామా తప్ప ఏం లేదు. అక్రమ కట్టడాలు ఎక్కడున్నాయండి? ఈరోజు అక్రమ కట్టడాలు అక్కడక్కడ ఉన్నా కూడా కేసీఆర్ గారు అప్పుడు కూల్చివేత చేసినప్పుడు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ఈరోజు పేద ప్రజల ఇండ్లను కూడా నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారు. అది కరెక్టా? మనం చూస్తున్నాం, మీడియాలో పొద్దున్న లేస్తే పేపర్లో చూస్తున్నాం. వాళ్ళకి అసలు ఇల్లు, ఒక పేద ప్రజలు కట్టుకున్న ఇళ్ళని నోటీసులు ఏవి లేకుండా మీరు కూల్చివేయడం ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ ఏంటంటే కేవలం ఇది ఒక హై డ్రామా, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప, అంటే జనాల దృష్టి మళ్లించడమే తప్ప కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే రుణమాఫీ. అసలు దాని గురించి ఎక్కడ మాట్లాడుతున్నారు? పోనీ కొంతవరకు మేము ఒక విడత రుణమాఫీ చేసాము, కొంతమందికి రుణమాఫీ చేసాము ఎప్పుడు చేస్తా అన్నారండి మన సీఎం గారు? డిసెంబర్ 9 తర్వాత నేను మొత్తం రుణమాఫీ చేస్తా అన్నారు. ఆగస్టు 15 తర్వాత 15 లోపు అన్నారు. ఈరోజు ఇప్పటికి కూడా మొత్తం రుణమాఫీ చేయకుండా వీళ్ళు ఇవన్నీ ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని ఇప్పుడు వాళ్ళని డైవర్ట్ చేయడానికే తప్ప వాళ్ళ పాలన కరెక్ట్గా లేదు. దాని నుండి వాళ్ళని మళ్లించడానికి ఇవన్నీ ఆడుతున్న ఒక డ్రామానే తప్ప ఇందులో ఏమి, అంటే ప్రజల ఆలోచనని మార్చడం కోసం, దారి తప్పించడం కోసం చేస్తున్నారని మీరు అంటున్నారు. నిజమా అబద్ధమా అనేది ప్రజలు నిర్ణయిస్తారు మేడం. అయితే నెక్స్ట్ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, సదరు ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయమే ఇది. బీఆర్ఎస్లో కవిత గారు ఎంత యాక్టివ్గా ఉంటారు, జాగృతి ద్వారా ప్రజల్లోకి ఎంత వెళ్ళారు, ఎంపీగా ఆవిడ ఎంత పనిచేశారు అనేది ప్రజలందరికీ తెలిసిన విషయం. అలాంటి కవిత గారు బెయిల్ మీద బయటికి రావడానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీతో కలిసిపోవడం వల్ల మాత్రమే కవిత గారికి బెయిల్ వచ్చింది అనేది ముఖ్యమంత్రి గారి వాదన. ముఖ్యమంత్రి గారి వాదనని సుప్రీంకోర్టే తప్పుపట్టింది, సుప్రీంకోర్టు జడ్జే తప్పుపట్టిండ్రు. ఈరోజు కవితక్క గారి గురించి అసలు వీళ్ళందరూ ఉద్యమం టైంలో ఆమె చేసిన పోరాటం గురించి వీళ్ళకి తెలియదు. ఏంటంటే వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటి విలీనమని మాట్లాడుతున్నారు. అసలు కవితక్క గారు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడింది, మేము చేసే మా ఉద్యమమే ఈరోజు కాంగ్రెస్ బీజేపీ పార్టీల మీద. ఎందుకంటే వీళ్ళు ఏదైతే సెంట్రల్లో ఉండి వీళ్ళు ఇక్కడ స్టేట్లో ఉండి ప్రజల్ని ఏదైతే దోచుకుంటున్నారో, వీళ్ళు ప్రజలకు అన్యాయం చేస్తున్నారో దాని మీద తిరుగుబాటు కేసీఆర్ గారు మొదలుపెట్టినందుకే ఈరోజు కవితక్క గారి మీద కక్ష సాధింపు చర్యతో కేసులు పెట్టి ఈరోజు జైలు పాలు చేసిండ్రు. మా ఉద్యమమే వాళ్ళ మీద అయినప్పుడు, ఆ రెండు పార్టీల మీద అయినప్పుడు వాళ్ళు మాట్లాడతారు కాంగ్రెస్తో పొత్తని చెప్పి, కాంగ్రెస్లో విలీనం అని చెప్పి, వీళ్ళు మాట్లాడతారు బీఆర్ఎస్ పార్టీ ఎవరితో ఏ పార్టీలో విలీనం కాదు. బీఆర్ఎస్ పార్టీ ఒక కేసీఆర్ గారు ఒక పిడికెడు మందితో మొదలుపెట్టి ఈరోజు 60 లక్షల సభ్యత్వం ఉంది బీఆర్ఎస్ పార్టీ. అంత ఈరోజు నాయకులు వెళ్ళిపోయి ఉండొచ్చు, ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండకపోయి ఉండొచ్చు, పార్టీలో నుండి అధికారం కోల్పోయిందని వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ మాలాంటి కార్యకర్తలు ఏమీ ఆశించకుండా మేము ఏదైతే తెలంగాణ కోసం కేసీఆర్ గారు కవితక్క గారు ఏదైతే పోరాటం చేసిండ్రో ఆ పోరాటాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని పార్టీ కోసం పనిచేస్తున్నాం. సరే, రైట్ మేడం. ఇప్పుడు మీరు చెప్తున్నారు వాళ్ళు ఇవన్నీ కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని. మనం ముందు కవిత గారి విషయమే మాట్లాడుకుందాం. ఇంకొక కేసు అయ్యి ఉంటే అది వేరే విషయం కదా మేడం. ఒక మహిళా అధ్యక్షురాలు, బీఆర్ఎస్కి ఆవిడ మహిళా అధ్యక్షురాలుగా పనిచేసి కూడా ఒక మహిళ అయ్యుండి లిక్కర్ స్కామ్లో వెళ్ళడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే కదా. అసలు దీనికి ఎటువంటి వివరణ ఇవ్వదలుచుకుంది బీఆర్ఎస్ పార్టీ? అసలు ఫస్ట్ లిక్కర్ స్కామే లేదు.
లిక్కర్ స్కామ్ అనేది ఒక బోగస్, అదే ఒక అసలు స్కామే లేకుండా జైల్లో ఎలా పెట్టారు మేడం? అదే స్కామే లేదు. ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది, ఒకటైనా కోర్టు ముందు వాళ్ళు నిరూపించగలిగినరా? ఇప్పటి వరకు ఇన్ని కేసులు పెట్టి ఇంతమంది సాక్షులు 500లకు పైగా సాక్షులను విచారించి అసలు ఒకటైనా కవితకు వ్యతిరేకంగా నిరూపించగలిగినరా? నిరూపించలేకపోయినరు కదా. పోనీ ఈ లిక్కర్ స్కామ్ పెట్టి ఇప్పుడు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కావస్తుంది. 3 సంవత్సరాలలో వీళ్ళు ఎంతవరకు నిరూపించగలిగినరు? ఈ కేసులో కవితక్క గారి పాత్ర వీళ్ళు ఎంతవరకు? ఇప్పుడు ఫోన్లు అన్నారు, ఫోన్లు అసలు మొత్తం ఫోన్లే ధ్వంసం చేసింది, ఫోన్లు లేవన్నారు. మొబైల్స్ తీసుకెళ్ళి చూపించిండ్రు. ఆ తర్వాత ఫార్మాట్ చేసింది అన్నారు. అంటే వీళ్ళు ఏంటంటే ఒక టీవీ సీరియల్ లాగా దీన్ని ప్రొలాంగ్ చేస్తూ వస్తున్నారే తప్ప ఏం లేదు. ఒకటి ఏంటంటే నిజంగా బాధాకరమైన విషయం. ఎందుకంటే తెలంగాణ ఆడబిడ్డని, తెలంగాణ బతుకమ్మని, ఒక తెలంగాణ పండుగని ఒక ఇప్పుడు మనం కవితక్క గారి గురించి చెప్పుకోవాలంటే ఆమె యుఎస్లో 1 లక్షలు సంపాదించే లక్షల జీతం వచ్చే జాబ్ని వదిలేసుకొని ఆ రోజు ఉద్యమం కోసం తెలంగాణకు రావడం జరిగింది. తెలంగాణకు వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది. కేసీఆర్ గారి కూతురుగా కాకుండా తను తెలంగాణ జాగృతిని స్థాపించి మన సంస్కృతిని, సంప్రదాయాల్ని, పండగలని, బతుకమ్మ ఎత్తుకొని పోరాటం చేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మని ఎక్కడ అంటే మనం ఒకప్పుడు మన హైదరాబాద్లోనే నేనే ఎగ్జాంపుల్. నేను ఇదే హైదరాబాద్లో శ్రీ చైతన్య కాలేజ్లో చదువుకున్నప్పుడు బతుకమ్మ అంటే ఎవరికి తెలియదు. 2013లో ఇంటర్లో. ఇప్పుడు అదే కాలేజీలలో మొత్తం ఎక్కడ మన హైదరాబాద్లో చూసుకున్న బతుకమ్మ ఆడుతున్నారు. మనం నిజం ఒప్పుకోవాలి. అంత గొప్ప స్థాయికి బతుకమ్మను తీసుకొచ్చిందంటే అది కవితక్క గారు. తను మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేసిండ్రు. ఇలాంటివన్నీ కూడా ప్రతిపక్షాలకి, ఇలాంటివన్నీ కూడా మన ఇప్పుడున్న బీజేపీ పార్టీకి తట్టుకోలేకపోయినరు. ఇవన్నీ కవితక్క గారిని ఇట్లానే వదిలేస్తే వీళ్ళకు ఉండవు, ఇక రాజకీయ భవిష్యత్తు వీళ్ళకు ఉండదు అని తెలిసి కవితక్క గారిని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని అడ్డుకోవాలి అని చెప్పి ఇది ఒక లిక్కర్ స్కామ్ అని ఒకటి పెట్టి కక్ష సాధింపు చర్యనే తప్ప ఏం లేదు. మాకు నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక మహిళని, తెలంగాణ ఆడబిడ్డని 5.5 నెలలు జైల్లో పెట్టి ఇంత బాధ పెట్టినా అంటే రాజకీయంగా మహిళలము అక్కను చూసి ఇన్స్పిరేషన్తో మేము వచ్చినాం. ఆమెను చూసి ఇన్స్పిరేషన్తో బయటకు వచ్చి రాజకీయాలలో ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేకపోయినా మనము ప్రజల కోసం పనిచేయగలుగుతాము అని చెప్పేసి వచ్చిన వాళ్ళని ఈరోజు ఒక క్వశ్చన్ మార్క్గా చేసింది బీజేపీ ప్రభుత్వం. ఈరోజు ఇన్ని మాటలు అంటున్న కాంగ్రెస్ కూడా ఈరోజు తెలంగాణ ఆడబిడ్డల్ని మీరు రాజకీయాల్లో ఉండాలా, ముందుకెళ్లాలా వద్దా అని క్వశ్చన్ మార్క్ అంటే ఒక సందిగ్ధ పరిస్థితి తీసుకొచ్చారు అని అంట. అంతేగాని వీళ్ళు కేవలం రాజకీయం చేశారు కానీ కవిత గారు ఏ రకంగానూ తప్పు చేయలేదని అంటున్నారు. ఏ రకంగానూ అక్కగారు తప్పు చేయలేదు. ఎందుకంటే మేము దగ్గర నుండి చూసిన వ్యక్తులం, ఆమెతో గడిపిన వ్యక్తులం, మేము దగ్గర నుండి చూసిన వ్యక్తులం. తన వ్యక్తిత్వం కానీ, తన మాట కానీ, తన పోరాటం కానీ, తను ఎంత ఖచ్చితంగా ఉంటారో మాకు తెలుసు. ఎలాంటి తప్పు చేయని అక్కని ఈరోజు నిజంగా చాలా బాధ పెట్టిండ్రు. సరే, ఏదైనా మన మంచికి అని అంటారు కదా. ఇప్పుడు తనని వాళ్ళు అంత బాధ పెట్టినందుకు ఆమె ఇంకా స్ట్రాంగ్ అయినరు, ఇంకా గట్టిగా కూడా వీళ్ళిద్దరి మీద, ఈ 2 పార్టీల మీద పోరాడతారు. ఖచ్చితంగా వీళ్ళిద్దరికి కవితక్క గారే కరెక్ట్ అయిన వ్యక్తి. కవితక్క గారే సమాధానం చెప్తారు, మీరు ఎదురు చూస్తున్నారు. అయితే మేడం ఈ విషయం చెప్పండి. కుటుంబ పరిపాలన చేశారు, వాళ్ళే కనిపించారు ఎక్కడ చూసినా కూడా. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు వీళ్ళే కనిపిస్తారు. మరే నాయకుడు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించలేదు. అందుకే తెలంగాణ ప్రజలు కుటుంబ పరిపాలనకి, జాగీర్దారీ వ్యవస్థకి చర్మగీతం పాడారు అనే నినాదాన్ని 8 నెలలుగా ప్రజల్లో వినిపించేలాగా ప్రభుత్వం ఇప్పుడు చెప్తోంది. నిజంగానే కుటుంబ పరిపాలన కాదంటారా? కుటుంబ పరిపాలన అంటే కవితక్క గారికి మినిస్టర్ పదవి ఇచ్చారా? లేదు కదా. సరే పోనీ కుటుంబ పాలన అంటుంది. ఉద్యమం టైంలో ఇదే మాట ఎందుకు రాలేదు? కుటుంబం మొత్తం ఉద్యమం చేస్తుంది, కుటుంబం మొత్తం ఉద్యమం చేయకండి, జరిగితే మీకు ఏమైనా జరిగితే కుటుంబం మొత్తం నష్టపోద్దన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? కేటీఆర్ గారు ఉద్యోగం వదిలేసుకొని యుఎస్ నుండి వచ్చిండ్రు. కవితక్క గారు చిన్న పిల్లలండి. ఉద్యమం టైంలో తన పిల్లల్ని, తన కుటుంబాన్ని, తన ఉద్యోగాన్ని వదిలేసుకొని ఇక్కడికి వచ్చి ఉద్యమం చేసిండ్రు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? హరీష్ అన్న కూడా ఉద్యమంలో
అసలు చెప్పలేనంత పోరాటం చేసిండ్రు. ఆ రోజు లాఠీలకి, పోలీస్ స్టేషన్లకి, జైళ్ళకి భయపడకుండా పోరాటం చేసిండ్రు. ఆ రోజు కుటుంబ పాలన కనిపించలేదు. ఈ రోజు అధికారంలో మాత్రం కుటుంబ పాలన కనిపిస్తుంది. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ పోనీ ఈరోజు కుటుంబ పాలన అని మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుండి వచ్చిందండి? ఇప్పుడు నెహ్రూ గారి తర్వాత, రాజీవ్ గాంధీ గారి తర్వాత, ఇందిరాగాంధీ గారి తర్వాత, ఇప్పుడు సోనియా గాంధీ గారి తర్వాత, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళంతా కూడా కుటుంబ పాలనే కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ కానివ్వండి, ప్రియాంక గాంధీ గారు కానీ వీళ్ళది కుటుంబ పాలన కాదు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నాం. వాళ్ళ తమ్ముళ్ళు ఎక్కడ ఉంటున్నారు? ఒక క్యాబినెట్ మీటింగ్లో వాళ్ళ తమ్ముళ్ళు కనిపిస్తున్నారు. ఏ పదవి లేకపోయినా, ఏ పార్టీలో ఏ పోస్ట్ లేకపోయినా. కుటుంబ పాలన అంటే వాళ్ళది కుటుంబ పాలన అవుతుంది. కుటుంబ పాలన వీళ్ళది కాదు. ఎందుకంటే వీళ్ళు ఉద్యమంలో ఉన్నవాళ్ళు. వీళ్ళు కవితక్క గారు తనకంటూ ఒక సంస్థను స్థాపించి ప్రజల్లో ఉన్నవాళ్ళు. సరే పోనీ కేటీఆర్ గారిని ఇన్నిసార్లు వాళ్ళు పోటీ చేసినా కూడా భారీ మెజార్టీతో హరీష్ అన్న కానీ కేటీఆర్ గారు కానీ ప్రజల చేత ఎన్నుకోబడుతున్నారు. మరి కుటుంబ పాలన అయితే వాళ్ళని పక్కన పెడతారు కదా. ఇదంతా ఏంటంటే ప్రజల్ని వాళ్ళ మైండ్ని పొల్యూట్ చేయడానికి ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పెద్ద అసత్య ప్రచారమే తప్ప కుటుంబ పాలన అన్నదిగా అసలు లేదు. కుటుంబ పాలన అన్న ఆ ప్రజలకు ఆ ఉద్దేశం కూడా లేదు. లేదు. ఎందుకంటే కవితక్క గారంటే ఆమె తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ బతుకమ్మ అన్న ఫీలింగ్ ఉంది. హరీష్ అన్న ఉద్యమానికి ఆయన పెట్టింది పేరు అన్నది తెలుసు. కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా ఈరోజు ఐటీ ఎంప్లాయీస్, మా హస్బెండ్ కూడా ఒక ఐటీ ఎంప్లాయీస్ ఎంత ఫీల్ అవుతున్నారంటే ఈరోజు రామన్న మన ఐటీ మినిస్టర్గా కోల్పోయి చాలా బాధపడుతున్నారు. ఇలా ఎవరికి వాళ్ళు ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు. కేసీఆర్ గారి పిల్లలని కాకుండా అలాంటి వాళ్ళని ఈరోజు వీళ్ళు మాట్లాడే ఏంటంటే మా నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుందే తప్ప అది లేదు. ప్రజల్లో అలాంటి ఫీలింగ్ అయితే లేదు. మంత్రుల విషయానికి ఇందాక మీరు కార్యకర్తలు బలంగానే ఉన్నారు కానీ అని అంటే చాలా మంది పార్టీలో ఓడిపోయిన తర్వాత ఇంతకుముందు మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కూడా పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పార్టీలో మాకు సమాన గౌరవం లేదు, సముచిత గౌరవ స్థానం లేదు, అందుకే మేము బీఆర్ఎస్ పార్టీని వదిలేసి వచ్చేసామని బయటకు వచ్చిన వాళ్ళు చెప్పారు. నిజంగానే సామాన్య కార్యకర్త నుంచి ఎమ్మెల్యే వరకు, ఎంపీ వరకు లేదా మినిస్టర్ల వరకు నిజంగా గౌరవం ఇచ్చారా? లేకపోతే గౌరవం ఇవ్వలేదు కాబట్టి పార్టీ నేడు ఈ పరిస్థితిలో ఉండాల్సి వచ్చిందా? ఇప్పుడు పార్టీ మారింది ఎవరండి? మినిస్టర్లుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, ఎంపీలుగా ఉన్నవాళ్ళు పార్టీలు మారి అంటే వాళ్ళకి కనుక న్యాయం, సముచిత స్థానం వాళ్ళకి పార్టీలో కల్పించకపోయి ఉంటే కేసీఆర్ గారు వాళ్ళకి పదవులు ఎక్కడివండి? వాళ్ళకి ఈరోజు ఎవరైతే పదవులలో ఉన్నారో, ఎవరైతే పదవులు అనుభవించిండ్రో, ఎవరికైతే ప్రాధాన్యత ఇచ్చిండ్రో ఈరోజు వాళ్ళే పార్టీ నుండి వెళ్ళడం జరిగింది. అంతేగాని పార్టీ కోసం కట్టుబడి, కేసీఆర్ గారి కోసం కట్టుబడి, తెలంగాణ కోసం కట్టుబడి ఉన్న కార్యకర్తలు కానివ్వండి, పనిచేసిన నాయకులు కానివ్వండి పార్టీని వదిలి వెళ్ళలేదు. కేవలం పదవులు అనుభవించి ఎక్కడ అధికారం ఉంటే అక్కడ అధికారం లేకుండా బ్రతకలేని వాళ్ళు మాత్రమే పార్టీని వదిలి వెళ్ళిండ్రు. అంతే తప్ప నిజంగా తెలంగాణ బిడ్డలమై తెలంగాణ కోసం పాటుపడే వాళ్ళు ఎవరు పార్టీ మారలేదు. అంటే అధికార వ్యామోహం ఉన్న నాయకులు మాత్రం వెళ్ళిపోయారు, కానీ పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు ఉన్నారని అంటారు. అంతేగాని వాళ్ళకి సముచిత స్థానం లేదు కాబట్టి వెళ్ళిపోయారంటే మీరు ఒప్పుకోరా? అది ఎప్పుడు అనాలి? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి అప్పుడు న్యాయం జరిగినప్పుడు మాట్లాడుంటే అనాలి. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళకి అన్ని పదవులు మినిస్టర్గా ఇచ్చి కేసీఆర్ గారి పక్కన కూర్చోబెట్టుకొని అంత స్థానం ఇచ్చిన వ్యక్తి కూడా ఈరోజు పార్టీ మారిండ్రు. అంటే అధికారం కోసం మారిందా? స్థానం ఇంకేం స్థానం అంటే కేసీఆర్ గారు పక్కన కూర్చోబెట్టి అంత గొప్ప స్థానాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు అంటే పక్కన కూర్చోబెట్టారు అనేది కాదు, కానీ మాకు ప్రాధాన్యత ఇవ్వలేదనే ఉద్దేశంతో కదా ఆ పక్కన కూర్చున్న వ్యక్తి కూడా ఎన్నికల కంటే ముందే పార్టీ మారి వెళ్ళిపోయి ఇదే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాటం చేశారు కదా. నేనేమంటున్నా, కేవలం అధికారం కోసమే, అధికారం ఎక్కడుంటే అక్కడ ఉండాలనే తప్ప కేసీఆర్ గారు అందరికీ సమన్యాయం చేసిండ్రు. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా కష్టపడ్డ వాళ్ళకి పదవులు కానివ్వండి, వాళ్ళకి కరెక్ట్గా న్యాయం కానీ చేసిండ్రు. ఏదంటే వాళ్ళు కేవలం అధికార వ్యామోహం కోసమే పార్టీ మారడం జరిగింది తప్ప కేసీఆర్ గారు తప్పు కానీ ఇందులో సమన్యాయం చేయకపోవడం కానీ ఏమీ లేదు. ఒక మహిళగా మీరు వాళ్ళ 6 గ్యారెంటీల గురించి ఇందాక మాట్లాడారు. ఈ 6 గ్యారెంటీలలో మహిళలకి బస్సులో ఫ్రీ అనేది ఆయన మొట్టమొదటి రోజే పదవిలోకి వచ్చిన వెంటనే దాన్ని అమలు చేశారు.
చెప్పిన విధంగానే. ఆ. మరి ఈ విషయాన్ని ఒక మహిళగా మీరు సమర్థించట్లేదా? కనీసం ప్రభుత్వాన్ని ఈ విషయంలో అయినా మీరు ఏకీభవించట్లేదా? నేను కాదు, మనం బయటికి వెళ్ళి ఒక రోడ్డు మీద వెళ్ళే ఒక ఇద్దరు మహిళలను అడిగి చూద్దాం. ఈ ఫ్రీ బస్ అనేది మహిళలే దీనికి సాటిస్ఫై అయి ఉన్నారా? అసలు మహిళలే దీన్ని స్వాగతిస్తున్నారా? ఫ్రీ బస్ ఎందుకండి? ఫ్రీ బస్ కాదు ఇప్పుడు కావాల్సింది. ఇప్పుడు మహిళలకి ఇప్పుడు మీరు చేస్తామన్న రుణమాఫీ ఎక్కడుంది? 2500 ఇస్తామన్నారు మహిళలకి, అది ఇవ్వండి, అది ఇచ్చిందా? గ్యాస్ ఎక్కడుంది? ఏం లేదు. వాళ్ళు చేసింది ఒక ఫ్రీ బస్ అని చెప్పేసి ఈరోజు ఏదైతే ఆర్టీసీ సంస్థని ఈరోజు ఇంకా వెనుకబడిపోయింది. దాంతోపాటు బస్సులు కూడా లిమిట్ చేసిండ్రు. ఎక్కడ ఈరోజు రోడ్డుకి ఎక్కి మహిళలు ఏడుస్తున్నారు. ఈరోజు విద్యార్థులు ఏడుస్తున్నారు. విద్యార్థులు కూడా బాధపడుతున్నారు. ఎందుకు మహిళా విద్యార్థులు? ఎందుకంటే బస్సులు లేవు. గంటకు అసలు అంతకుముందు అర్ధ గంటకు ఒక బస్సు ఉండేది, ఇప్పుడు 2-3 గంటలైన బస్సులు లేవు. మనం బస్ స్టాండ్లో చూస్తుంటే మహిళలు నిజంగా బాధపడుతున్నారు. వీళ్ళని ఫ్రీ బస్సులు ఎవరు పెట్టమన్నారు? ఇప్పుడు 2-3 గంటలకు బస్సు ఒకటే ఎవరు ఏమన్నారు? మాకు ఇంతకుముందు లాగానే ఉంటే ఇప్పుడు ఫ్రీ బస్తో అయ్యేదేముందండి? ఇప్పుడు నేనే ఉన్నా, సాధారణ ఇంట్లో ఉండే మహిళలే ఉన్నారు. నెలకు ఒకసారి బయటికి వెళ్తారేమో వాళ్ళు. నెలకు ఒకసారి వెళ్ళి వాళ్ళు బయటికి వెళ్ళేదాన్ని నువ్వు ఫ్రీ బస్ ఇచ్చినావు. ఇచ్చి దాంట్లో కూడా రోజు వెళ్ళే మహిళలని ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు. వాళ్ళకి కరెక్ట్గా ఫెసిలిటీ లేకుండా, వాళ్ళకి బస్సులు లేకుండా, వాళ్ళ సౌకర్యాలు లేకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. కానీ పెన్షన్ ఇవ్వండి. ఇప్పటి వరకు నెలకి కరెక్ట్గా పెన్షన్ పడ్డదా? ప్రతి నెల కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెన్షన్ ఎప్పుడు వచ్చేది? ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు ఇస్తున్నారు? అట్లా ఎంతమంది తల్లులు బాధపడుతున్నారు? ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు పెన్షన్ రాలేదమ్మా. వాళ్ళు ఆ వచ్చే 2000 పెన్షన్తోని వాళ్ళ మందులు కానివ్వండి, ఎన్నో 2000తోనే వాళ్ళ జీవనాధారం. అలాంటిది వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా ఆపేసి ఈరోజు ముసలోళ్ళని బాధ పెడుతున్నారు. అది కరెక్టా? మీరు ఇస్తామా 4000 అన్నారు, 4000 ఇస్తున్నారా? ఇప్పుడు వాళ్ళు 8 నెలలు అవుతుంది కదా, 8 నెలల్లో 4000 ఎన్నిసార్లు ఇచ్చిండ్రు? మళ్ళీ కేసీఆర్ గారు ఇచ్చిన 2000 అంతే తప్ప పెన్షన్ ఇలా వాళ్ళ 6 గ్యారంటీలో వాళ్ళు చేసింది బస్సు ఒక్కటే. ఆ బస్సు కూడా తెలంగాణ ప్రజలు కానివ్వండి, మహిళలు కానివ్వండి సాటిస్ఫాక్షన్గా లేరు. అంటే ఇప్పుడు వాళ్ళు దీపం పథకం కింద గ్యాస్ ఇంతకు ముందు కాంగ్రెస్ నాయకులతో మేము మాట్లాడిన సందర్భంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, దీపం పథకం కింద మేము గ్యాస్ 500కే ఇచ్చాం. అంతకుముందు 950 రూపాయలు 1100 అయ్యే గ్యాస్ని ఇప్పుడు 550 రూపాయలకే ఇస్తున్నాం కదా, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా మేము ఇస్తున్నాం కదా, ఇంకా వాళ్ళకి ఏం కావాలి? మేము ఇవి చేస్తుంటే కూడా చెయ్యట్లేదని అసత్య ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్. ప్రభుత్వంతో కలిసి నడవట్లేదు బీఆర్ఎస్ అంటున్నారు. 200 యూనిట్ల వాళ్ళ కరెంట్ ఏదైతే ఇస్తున్నారో దాన్ని ఎప్పుడు మేము సమర్థిస్తామంటే, 200 వాళ్ళ యూనిట్లలో 201 వచ్చిన వాళ్ళని కూడా నువ్వు బిల్లు వేస్తున్నావు. అట్లా కాకుండా 200 యూనిట్ వరకు మాఫీ చేసి మిగతా ఎంతైతే పైన అయితే ఎంతుందో అంత కట్టించుకోవాలి. అట్లా దీంట్లో కూడా ఎన్ని లిమిటేషన్స్, అందరికీ కాదు, మన రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ అన్నారు. దాంట్లో రేషన్ కార్డు ఉన్న వాళ్ళు 80,000 మంది ఉంటే దాంట్లో వాళ్ళందరికీ కూడా రావట్లేదు. ఎక్కడో కొంతమందికే తప్ప అందరికీ ఆ పథకం కూడా అమలు కావట్లేదు. ఈరోజు గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడితే మొన్న మాకు తెలిసిన వాళ్ళు అన్నారు, గ్యాస్ సిలిండర్ కూడా ఈరోజు దాని గ్యాస్ తగ్గించిస్తున్నారని చెప్పి 500కే ఇస్తున్నారు, కానీ గ్యాస్ సిలిండర్ సైజు లోపల ఉన్న క్వాంటిటీ 14.5 kg లేదు, తగ్గించిస్తున్నారు. అంటే వీళ్ళు చేసేది ప్రజలకు వాళ్ళు ఏది కూడా నిస్వార్థంగా అందించట్లేదు. మేమేదో పథకాలు మేమేదో ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పి పైకి చెప్పుకోవడానికే తప్ప నిస్వార్థంగా కేసీఆర్ గారు నిస్వార్థంగా తెలంగాణ కోసం పనిచేసిండ్రు. తెలంగాణ ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ కోసమే బ్రతుకుతున్నారు, తెలంగాణ కోసమే బ్రతికిండ్రు, తెలంగాణని నెంబర్ 1గా చేయడం కోసమే నిస్వార్థంగా పనిచేసిండ్రు కేసీఆర్ గారు. కానీ వీళ్ళు అలా లేరు. వీళ్ళు ఎంతసేపటికి ఏదో చూపించుకోవడానికి కేసీఆర్ గారి మీద టార్గెటే తప్ప వీళ్ళు తెలంగాణ ప్రజలకు. కేసీఆర్ గారి మీద టార్గెట్ అని అన్నారు కదా మేడం, ప్రభుత్వం అడుగుతున్న ప్రశ్న, రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ప్రజలు చెప్పే ప్రతి విషయాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత 8 నెలల కాలంలో మేము ప్రజలకు ఎంతగానో దగ్గరయ్యాం. కానీ ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి గారిని మీరు ఎన్నిసార్లు చూసుంటారండి? ఎన్నిసార్లు కలిసి ఉంటారండి? ఆయన ఎప్పుడు అవైలబుల్గా ఉన్నారు? ఎప్పుడు కనిపించారు? ప్రజల్లో లేకుండా ఉండడం వల్లే ప్రజలు ఇంటికి పంపించేశారు అనేది ప్రభుత్వ వాదన. ఓకే, సరే, అలా అనుకుందాము. కేసీఆర్ గారు ప్రజల్లోకి అందుబాటులో కాదు, కావాల్సింది మనకు పాలన కరెక్ట్గా చేయడం, పరిపాలన కరెక్ట్గా చేయడం, ప్రజలకు కావాల్సిన
సౌకర్యాలన్నీ మనం సమకూర్చడం అది మనం చేయాల్సింది. కేసీఆర్ గారు ప్రజలకు అందుబాటులో లేరు అని అంటున్నారే తప్ప అని అంటున్నారు ఈ ప్రతిపక్షాలు. కానీ ఇప్పుడున్న అధికార పక్షం పక్షం మీకు ఇంకా వాళ్ళు ప్రతిపక్షంలానే కనబడుతున్నారు. ఇప్పుడు అధికార పక్షం కానీ కేసీఆర్ గారు ప్రజల కోసమే నిరంతరం ఆలోచిస్తూ ప్రజలకి ఏది చేస్తే కరెక్టో అది చేస్తూ ఆ పథకాలను సమకూర్చుతూ తెలంగాణ కేసీఆర్ గారు ప్రజల ముందు లేకపోయినా కూడా ప్రజలకి ఒక తల్లి తను ఎక్కడో పనికి వెళ్ళినా కూడా అన్ని పిల్లలు లేవడంతోనే వాళ్ళకి వడ్డించుకొని తినే దానికి సమకూర్చినట్టు తెలంగాణ ప్రజలకి అన్ని సమకూర్చిన వ్యక్తి కేసీఆర్ గారు. ఇప్పుడు 8 నెలల్లో వీళ్ళు ప్రజల్లో వీళ్ళు ఏమున్నారండి? ప్రజాపాలన అని చెప్పిండ్రు. ప్రజాపాలన దరఖాస్తులు ఏమైనాయి? రోడ్డు పాలైనాయి. ప్రజాపాలన అని చెప్పి హైడ్రామా చేసిండ్రు. దాన్ని మళ్ళీ వెళ్లకుండా అక్కడ మళ్ళీ బార్గేట్లు పెట్టేసి పోలీసులను పెట్టి నిర్బంధనలు చేసి ఎక్కడెక్కడి నుండో వచ్చిన ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. కేసీఆర్ గారు జిల్లా నుండి ప్రజలు హైదరాబాద్కి వచ్చి ఇబ్బందులు పడొద్దు, ఏ జిల్లాలో ప్రజలు ఆ జిల్లాలోనే వాళ్ళకు ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలి అని చెప్పి జిల్లాల వారీగా ఇప్పుడు 30 మనం ఈ డిస్ట్రిక్ట్స్ని చేసుకుంది కూడా చిన్న చిన్న అంటే పరిపాలన అనేది ఈజీ అవుతుంది, ప్రజలు ఇబ్బంది పడొద్దు అని కేసీఆర్ గారు ఆలోచించారు. కానీ వీళ్ళ ఆలోచన ఏంటి? ప్రజలు ఇబ్బంది పడ్డా పర్లేదు, మేము మాత్రం ఒక హైలైట్ అవ్వాలి, ప్రజల్ని మొత్తం తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టి వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తున్నారు. కానీ కేసీఆర్ గారు అట్లా కాదు. కేసీఆర్ గారు ప్రజలకి అందించిండ్రు, అన్ని నోటి వరకు ఇచ్చిండ్రు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మీరు వచ్చి కొట్లాడుకొని తినండి అని చెప్తున్నారు అంతే. అంటే ప్రజల్లో దగ్గరగా ఉన్నారా లేదా అనేది పక్కకు పెట్టేస్తే ప్రజా సమస్యలు పరిష్కరించడంలో మేము దగ్గరగా ఉన్నామని అని అంటున్నారు. మనోజ్ గారు, ఇక్కడి నుంచి పర్సనల్ విషయాలు అంటే మీకు కేవలం బీఆర్ఎస్ పార్టీ మీదే ఎందుకు అంత నమ్మకం? అంటే మీ రాజకీయ ప్రయాణం బీఆర్ఎస్ పార్టీ నుంచే ఎందుకు మొదలైంది? దాంట్లో ఉన్న ఏ విషయాలకి ఏ అంశాలకు మీరు ఆసక్తికరంగా ఉండి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు? రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది? యాక్చువల్గా నేను చిన్నప్పటి నుండి మాది రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏం కాదు. మా తాతయ్య మాత్రం ఆకుల లక్ష్మయ్య గారు, ఆయన మాత్రం సర్పంచ్గా ఉండి తన వారసత్వం నాకు ఒకదానికి వచ్చింది, మా ఫ్యామిలీలో ఎవరు లేరు. నేను చిన్నప్పటి నుండి అంటే తెలంగాణ ఉద్యమం టైంలో 2007, 2006 ఆ టైంలో నేను 6th క్లాస్ ఉద్యమం టైంలో. అప్పటి నుండే నేను కేసీఆర్ గారిది, కవితక్క గారు మెయిన్గా తను జాగృతి నుండి తను చేస్తున్న ప్రోగ్రామ్స్ కానివ్వండి, నేను తను చేసిన అన్ని పేపర్ కట్టింగ్స్ అన్ని కట్ చేసుకొని పెట్టుకునేదాన్ని 2010 ఆ టైంలో. అలా తను చేసిన ప్రతిదీ కేసీఆర్ గారు వీళ్ళు ఏది చేసిన ప్రోగ్రామ్స్కి కానివ్వండి, తెలంగాణ కోసం వాళ్ళు పోరాడింది కానివ్వండి, మాట్లాడింది కానివ్వండి, అవన్నీ నేను ఒక నోట్బుక్ చేసి పెట్టుకొని నేను అంటే రాసి పెట్టుకునేదాన్ని, ఓన్గా సాంగ్స్ రాసేదాన్ని. అప్పుడే నాకు కేసీఆర్ గారిది కానివ్వండి, కవితక్క గారు కానివ్వండి, ఒక మహిళ ఎలా ఉండాలి, మహిళ కట్టుబొట్టు ఎలా ఉండాలి, మహిళ ఒక ఫ్యామిలీ ఓరియంటల్గా అసలు ఎలా ఉండాలి అనేది కవితక్క గారు నేను చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఆ తర్వాత 2013లో నాకు మ్యారేజ్ అయింది. బీటెక్లోనే మ్యారేజ్ అయింది, బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే. మా హస్బెండ్ వచ్చేసి ఆయన సాఫ్ట్వేర్. మ్యారేజ్ అయిన తర్వాతే నేను నా బీటెక్ కంప్లీట్ చేసిన, ఆ తర్వాత గోకరాజ్ రంగరాజ్లో ఎంటెక్ కంప్లీట్ చేసిన. ఈ టైంలో ఏంటంటే భారత్ జాగృతి తెలంగాణ సాధించుకోవడము ఇవన్నీ చూసి అప్పుడున్న అంటే ఉద్యమం టైంలో నేను తెలంగాణ ధూమ్ధామ్స్ చేసేదాన్ని, ఉద్యమంలో పాల్గొనేదాన్ని ఆ టైంలో. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మ్యారేజ్ కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది, కొన్ని సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ భారత్ జాగృతిలో నేను తెలంగాణ జాగృతిలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎలా కవిత గారి దాకా అంటే మీరు కవిత గారికి చాలా సన్నిహితంగా మారారు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రయాణంలో ఒక సామాన్య కార్యకర్తగానే కనిపించారు, కానీ కవిత గారి దాకా అంత దగ్గరగా వెళ్ళగలగడానికి కారణాలంటే కవితక్క గారి మీద ఉన్న అభిమానము, ఆ తర్వాత ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి నాకు అంటే మైండ్లో ఏదైతే నేను ఎంటెక్ చేసి నేను జాబ్ చేయొచ్చు, ఇప్పుడు మామూలుగా సాఫ్ట్వేర్గా కానివ్వండి, లెక్చరర్గా కానివ్వండి, నాకు ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చినాయి. కానీ ప్రజలకు సేవ చేయాలి అన్నది ఒక కాన్సెప్ట్తోని అంటే కవితక్క గారు ఎంచుకున్న పద్ధతి నాకు నచ్చింది. అంటే మన సంస్కృతి, మన సాంప్రదాయం, ఇవి ఏదైతే మన పండుగలు ఇలాంటి వాటిని తీసుకొని మన తెలంగాణ జాగృతి అని స్థాపించి తను చేస్తున్న ఇవి నచ్చి నేను మన జాగృతిలో జాయిన్ అవ్వడం జరిగింది. నాకు మా జిల్లా అధ్యక్షులు వెంటనే నాకు యూత్ జిల్లా అధ్యక్షురాలుగా ఇచ్చారు. మొట్టమొదటి మహిళ నేను యూత్ ప్రెసిడెంట్గా ఉండడము మేడ్చల్ డిస్టిక్కి. ఆ తర్వాత ఏదైతే నేను ఎవ్రీ ఇయర్ బతుకమ్మ ప్రోగ్రామ్స్ కానివ్వండి,
ఏవైనా మన ఫెస్టివల్స్ కానివ్వండి, అన్ని ఉమెన్స్ డే ప్రతి ఒక్కటి మహిళలకు సంబంధించింది కానివ్వండి, మన సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ చేయడము ఇవి అక్కకు బాగా నన్ను దగ్గర చేసినాయి. తర్వాత అంటే అక్కతోని ఇంకా దగ్గర అవ్వడానికి ఎప్పుడు మొట్టమొదటిసారి ఎప్పుడు కలిసారు మేడం మనోజ గారు కవిత గారిని మొదటిసారి ఎప్పుడు కలిసారు? ఎందుకంటే నేను మీ మాటల్లో ఆవిడ మీద ఒక రకమైనటువంటి గౌరవం అభిమానం కనబడుతుంది కదా. మొదటిసారి ఎప్పుడు కలిసారు మర్చిపోయి ఉండరు. అసలు మర్చిపోలేదు. నేను 2009లో ఫస్ట్ అక్కగారిని కలిసింది. 2009లో నవంబర్లో తెలంగాణ రాకముందే. తెలంగాణ రాకముందు ఏదైతే నేను తెలంగాణ ధూమ్ధామ్స్ ప్రోగ్రామ్స్ చేసేదాన్ని గోదావరికెన్లో ఆ ప్రోగ్రామ్కి అక్కగారు వచ్చిండ్రు. అప్పుడు నేను దగ్గర నుండి అక్కని చూడడము, అక్కగారితో మాట్లాడడము 2009లో. ఆ తర్వాత మళ్ళీ నేను ఈ 2019 నుండి అక్కగారికి దగ్గర ఉండడము, ఈ జాగృతిలో ప్రోగ్రామ్స్ చేయడము, తర్వాత ప్రతిదీ అక్కగారు ఏది చేసినా దాన్ని మిస్ అవ్వకుండా అన్ని నేను అటెండ్ అవ్వడము, ఏది చేసినా ఇప్పుడు జాగృతి నుండి. ఆ తర్వాత నాకు బీఆర్ఎస్ ఇక్కడ షంబీపూర్ రాజనగర్ ఎమ్మెల్సీ గారు నాకు మహిళా అధ్యక్షురాలుగా, ఓకే. ఇక్కడ దుండిగల్ మున్సిపాలిటీ చైర్మన్ గారు కృష్ణవేణి కృష్ణ గారు ఓకే. వాళ్ళు నాకు మహిళా అధ్యక్షురాలుగా ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుండి. సో నాకు వాళ్ళు ఇచ్చిన బాధ్యతని నేను సక్రమంగా చేస్తున్నా అని. అంటే ఇంత ప్రయాణంలో మీకు తెలంగాణ మీద విపరీతమైన ఇష్టం ఉంది, కవిత గారి ఆలోచనలు, ఆవిడ ప్రయాణం నచ్చింది, వెళ్ళడం వేరు, దూరం నుంచి చూడడం వేరు కదా మనోజ గారు. దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగానే ఉంటాయి. ఇంతకాలంలో ఆల్మోస్ట్ మీరు 2009 సరే అప్పుడు చిన్నపిల్ల అనుకున్న 2014 నుంచి స్టార్ట్ చేసిన ఇప్పుడు 10 ఏళ్ళు మీరు పార్టీలో ప్రయాణం జరిగింది కదా. ఈ 10 సంవత్సరాల కాలంలో మీ ఆలోచనలకు విరుద్ధంగా పార్టీలో ఎటువంటి కార్యక్రమాలు మీరు చూడలేదా? నా ఆలోచనలకు విరుద్ధంగా అసలు నేను, ఎందుకంటే కేసీఆర్ గారు నా ఆలోచనలు తెలంగాణ ప్రజలకి మంచి చేయడం, తెలంగాణ ప్రజలకి సేవ చేయడం. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకి విరుద్ధంగా ఏది చెయ్యరు. కాబట్టి నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. ఎప్పుడు నేను అనుకున్న దానికన్నా కేసీఆర్ గారు ఎక్కువనే చేసిండ్రు తెలంగాణకి. తెలంగాణ అంటే కవితక్క గారు కూడా దగ్గర నుండి చూసిన వ్యక్తిగా మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. కవితక్క గారు నిజంగా చాలా తను వ్యక్తిగా మనము అసలు నేను ఎవరిని అంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని నేను ఎవరిని అలా చూడలేదు. అంటే మనం చిన్న చిన్న పొజిషన్లో ఉన్న వాళ్ళే ఈరోజు కొంచెం వేరేలాగా ఉంటారు. అవును, వాళ్ళ ఇదిని చూపిస్తారు. కానీ కవితక్క గారి దగ్గర అసలు అలాంటిది ఉండదు. ఎప్పుడు తన రిసీవింగ్ కానివ్వండి, అందుకేనేమో 5.5 నెలలు తను లేకపోవడము, తనను అంటే ఒక ఫ్యామిలీలో ఒక సొంత అక్కని, తల్లిని మిస్ అవుతున్నాము అన్నంత బాధ. మీకు అంత అభిమానం ఉంది మీ మాటల్లో కనిపిస్తోందండి. పార్టీ మీద కూడా మీకు చాలా అభిమానం కనబడుతుంది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు అధికారంలోకి వచ్చారు, 3వసారి కూడా మేము అధికారంలోకి వస్తామని చెప్పడం కూడా జరిగింది. పార్టీ ఓడిపోయింది అంటే మనం తెలంగాణ ప్రభుత్వం, మనం సాధించుకున్న తెలంగాణలో మన ప్రభుత్వం లేకుండా వేరే ప్రభుత్వం వచ్చింది అని తెలిసినప్పుడు మొదటిసారి మీరు ఎలా రియాక్ట్ అయ్యి ఉంటారు? నేను యాక్చువల్గా అప్పుడు సేమ్ డిబేట్స్లో ఉన్నాను. అసలు ఒకటి ఊహించలేని ఫస్ట్ పరిణామం, షాక్కి గురయ్యాము. అయినా పార్టీ అంటే చివరి నిమిషం వరకు వస్తుందేమో అనుకున్నాము. అంటే ప్రజల తీర్పు ఎలా ఉన్నా స్వాగతించాలి అనుకున్నాం. కేసీఆర్ గారు ఎప్పుడైతే రాజీనామా చేసి తన సొంత వెహికల్లో వెళ్తున్నాడు అని న్యూస్ ఎప్పుడైతే చూసామో తట్టుకోలేకపోయాం. ఎందుకంటే ఆయన ఇన్ని సంవత్సరాలు ఉద్యమం చేసిన వ్యక్తి 10 సంవత్సరాలు తను సీఎంగా ఉండి తెలంగాణని బంగారు తెలంగాణగా రూపుదిద్దిన వ్యక్తి ఈరోజు ప్రజల తీర్పుని స్వాగతించినా కూడా ఎందుకో ఆ తీర్పుని డైజెస్ట్ చేసుకోలేకపోయినాం. చాలా కష్టంగా అనిపించింది. తర్వాత కవితక్క గారే మాకు చాలా నచ్చ చెప్పిండ్రు. అంటే మేము మాజీ ముఖ్యమంత్రి అన్నది ఇప్పటికీ వినలేము, అది డైజెస్ట్ చేసుకోలేము. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా ఆయన స్థాయి ఆయనది. అందుకే మేము ఎప్పుడు కూడా తొలి ముఖ్యమంత్రి అని అనుకున్నాం. మాజీ ముఖ్యమంత్రి అన్నది అనుకోవడానికి మీ మనసు అంగీకరించదు. మీరు ఇప్పుడు కవిత గారు మీకు ధైర్యం చెప్పారు అని చెప్పారు, బాగుంది. కానీ మరి కవిత గారు జైలుకి వెళ్ళిన సందర్భంలో మీకు ఎలా అనిపించింది? కవితక్క గారు జైలుకి వెళ్ళి అసలు ఇంకా చెప్పలేని బాధ. ఆ టైంలో నేను ప్రెగ్నెంట్గా ఉన్నా.
ఓకే. అసలు అది ఇంకా చెప్పలేని సిచ్యువేషన్. అక్కని కలిసొచ్చిన 2 డేస్, తన బర్త్‌డేకి కలిసొచ్చిన 2 డేస్‌కే వెళ్ళడం జరిగింది. అది ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోయినాం. కానీ అప్పుడు ధైర్యం చెప్పడానికి గూడా నిజంగా ఎవరు లేరు. ఎందుకంటే ప్రతి దానికి అక్క మాకు పార్టీ ఓడిపోయినప్పుడు మనం ప్రజాక్షేత్రంలో ఉన్నాము. గెలుపోటములనేది సహజం. దాన్ని మనము ఇంత తీసుకోవద్దు. ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా మనం స్వాగతించాలి. మనం ధైర్యంగా ప్రజల కోసం పోరాడాలి అని చెప్పిండ్రు. కానీ అక్కగారిని అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు చాలా బాధపడ్డాం. మళ్ళీ నాకు షెంబిపూర్ రాజన్న గారు గానియండి, విల్కృష్ణ ధైర్యం చెప్పిండ్రు. మనం న్యాయస్థానాల మీద నమ్మకంతోని ఉండాలి. ఖచ్చితంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది కాబట్టి వెనక ముందైనా గూడా అక్క కేసు తప్పకుండా తీర్పు ఎలా వస్తుందని అనుకుంటున్నారు? నిజంగా అక్కగారు కడిగిన ముత్యం లాగానే బయటకొస్తారు. కేసీఆర్ గారు చెప్పినట్టు కొంచెం వెనుక ముందవ్వచ్చు, లేట్ అవ్వచ్చు. కానీ ఆ అక్కగారు నిర్దోషిగా తాను ఒక కడిగిన ముత్యంలా ఈ కేసులో నుండి బయటకొస్తారు. ఎందుకంటే మనం తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు నిజంగా చాలా బాధపడుతున్నారు. తెలంగాణ ఆడబిడ్డని ఇలా ఇబ్బంది పెట్టడం మాకు బాధగానే ఉంది. అక్క ఈరోజు బయటకు వచ్చినందుకు బయలు వచ్చింది నిజంగా కదా. మేము కోర్టుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సంతోషంగా అయితే ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బాగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసినటువంటి ఒక కార్యకర్త కానండి, మహిళా నాయకురాలు కానండి, మీరు మళ్ళీ అధికారంలోకి రావడానికి ఏమేం కార్యక్రమాలు చేస్తే, అంటే మీరు 10 ఏళ్ల పరిపాలనలో ఏం తప్పు జరిగిందని మీరు అనుకుంటున్నారు మీ పర్సనల్గా? ఎందుకంటే అధికారులకి, నాయకులకి కంటే కూడా కార్యకర్తలకి ఎక్కువ తెలుస్తుంది, ప్రజల్లో ఉండే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది, గ్రౌండ్ లెవెల్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. అలా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఒక నాయకురాలిగా 10 ఏళ్లలో ఏం లోపాలు జరిగాయి, ఏం మార్చుకుంటే మళ్ళీ మీరు అధికారాన్ని పొందగలరని మీరు అనుకుంటున్నారు? వ్యక్తులను మార్చుంటే బాగుండు అనేది నా పర్సనల్. అంటే కొన్ని ప్లేసెస్లో క్యాండిడేట్లని మార్చుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్నది. ఎందుకంటే తెలంగాణ ప్రజలకి కేసీఆర్ గారి మీద ఎలాంటి వ్యతిరేకత లేదు, బీఆర్ఎస్ పార్టీ మీద ఎలాంటి వ్యతిరేకత లేదు. ఈరోజు తెలంగాణ ప్రజలంతా కూడా ఏమనుకోని ఆ రోజు ఈ క్యాండిడేట్ కరెక్ట్ కాదు, ఇక్కడ ఒక్క దగ్గర పోతారేమో, కానీ మన సీఎం మాత్రం కేసీఆర్ గారే అవుతారు అనుకో. చాలామంది పర్సనల్గా నాకు కలిసినప్పుడు కూడా, నేను కరీంనగర్ కానివ్వండి, అటు వరంగల్ ఇలా వెళ్ళినప్పుడు అసలు మేము అనుకోలేదు బిడ్డ కేసీఆర్ గారే సీఎం ఉంటారు అనుకున్నాము, ఇక్కడ మా ఎమ్మెల్యే చేంజ్ అవుతారు అని అనుకున్నాము అనే చెప్పింది. కానీ ఎవరికి కూడా కేసీఆర్ గారి మీద వ్యతిరేకత లేదు. క్యాండిడేట్లను చేంజ్ చేసి ఉంటే బాగుండేది అన్న ఒక పర్సనల్గా నా ఉద్దేశమే తప్ప. ఇప్పుడు ఏం చేయబోతున్నారు ప్రతిపక్షంలో ఉండి? ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు కేసీఆర్ గారు ఆల్రెడీ వినాయక చవితి తర్వాత మళ్ళీ ప్రజాక్షేత్రంలో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రుణమాఫీ మెయిన్గా కేసీఆర్ గారు రైతు పక్షపాతి. ఆయన రైతుల గురించే, రైతు బీమా తీసుకున్న, రైతు బంధు తీసుకున్న, ఆయన రైతుల గురించి మెయిన్గా ఫస్ట్ ఆలోచించే. చాలా ఇంటర్వ్యూలలో కూడా ఆయన చెప్పిండు, నేను ప్రభుత్వ ఉద్యోగులకి ఒక 10 రోజులు అటు ఇటుగా జీతాలు వేసిందేమో కానీ రైతులకి తర్వాత పెన్షన్లు ఇచ్చే పెన్షన్దారులకు మాత్రం నేను ఎప్పుడు లేట్ చేయలేదు. అంటే ఆ కాన్సెప్ట్ ఆయన రైతు పక్షపాతి. ఇప్పుడు రైతులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాటం చేస్తారు, బలమైన ప్రతిపక్షంగా. బలమైన ప్రతిపక్షంగా. ఎందుకంటే ఎమ్మెల్యేలని వీళ్ళు పార్టీలు మారచ్చు, కొనొచ్చు, ఎమ్మెల్యేలను భయపెట్టి మార్చొచ్చు, కానీ ప్రజల నమ్మకం మాత్రం మళ్ళీ కేసీఆర్ గారి మీదనే, బీఆర్ఎస్ పార్టీ మీదనే. ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసం పోరాడే వ్యక్తి కేసీఆర్ గారే కాబట్టి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు మళ్ళీ. ఎందుకంటే మనం ఇప్పటివరకు చూసినాం, ఇంతకుముందు కూడా కేసీఆర్ గారు పోరాడినప్పుడే మనకి రైతు కానీ 8 నెలల్లో ఏది అంత ఈజీగా సాధ్యం కాదుగా మేడం. ఇప్పుడు కేవలం 8 నెలల కాలంలో వాళ్ళు చెప్పిన అన్నీ చేసేయడం కూడా సాధ్యం కాదు కదా. మరి కొంతవరకు వాళ్ళకు కూడా అవకాశము, సమయము ఇవ్వాల్సి ఉంటుందిగా. ఏది సాధ్యం కానప్పుడు ఎలక్షన్స్ ముందు ఎలా చెప్పారు సాధ్యమవుతుంది? December 9 తర్వాతనే మొత్తం మీరు మళ్ళీ తెచ్చుకోండి, నేను రుణమాఫీ చేసేస్తాను ఎట్లా మాట్లాడినరు? సాధ్యం కాని విషయం కదా. సాధ్యం కాని విషయం అయినప్పుడు ఎలా చెప్పిండ్రు? సరే 8 నెలల్లో చిన్నవి ఇప్పుడు రైతుల్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు కదా. రైతు బంధు కానివ్వండి, ఇప్పుడు ఏవైతే రుణమాఫీ అయితే ఇవి చేయాల్సినవే కదా. ఇప్పుడు కేసీఆర్ గారు చేసినవే. 2,75,000 రుణం ఉంటే పైన 75,000 కట్టేయండి, మేము 2 లక్షలు మాఫీ చేస్తామని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు కదా. అవన్నీ ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చెప్పిండ్రు? 2 లక్షలు మాఫీ చేయండి, 75,000 వాళ్ళు కట్టుకుంటారు, అవి కట్టిన తర్వాత నేను ఇవ్విస్తామనంటే మీరు ప్రజలకి ఎప్పుడైనా రైతులకి వీళ్ళు ఆంక్షలు పెట్టి రైతులని ఇబ్బంది పెట్టడమే తప్ప
వీళ్ళ కాన్సెప్ట్ ఇంకోటి లేదు అంతే. కానీ కేసీఆర్ గారు అలా కాదు అంటున్నాం. కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని చూసుకున్నారు రైతులని. ఎందుకంటే ఆయన కూడా ఒక రైతు కాబట్టి, రైతు బాధ తెలుసు కాబట్టి ఆయన రైతులను కడుపులో పెట్టి చూసుకున్నారు. ఈరోజు వీళ్ళు రైతులంతా రోడ్డు ఎక్కేలాగా చేస్తున్నారు. ఒక మహిళగా, మహిళల్ని ఎక్కువగా చూసినటువంటి ఒక వ్యక్తిగా, రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఒక మహిళగా, మహిళలకి ఎలాంటి సౌకర్యాలు కావాలి, ప్రభుత్వం నుంచి ఏమి అందాలని మీరు కోరుకుంటున్నారు? ముందుగా మహిళలకి మన ప్రభుత్వం నుండి అయినా, సమాజం నుండి అయినా ఫస్ట్ సెక్యూరిటీ ఉండాలి. అంటే ఒక ఫ్రీడమ్ కానివ్వండి, స్వతంత్రంగా తిరిగే అది ఒకటి కల్పించాలి. అంటే ఫ్రీడమ్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి మెయిన్గా. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము, ఎక్కడ చూసినా కూడా మహిళల మీద అసలు చిన్న పిల్లల దగ్గర నుండి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు కూడా ఎన్నో దారుణాలు మనం చూస్తున్నాం. మన సమాజంలో ఫస్ట్ మహిళ మీద ఇలాంటివి జరగకుండా ఒక అవేర్నెస్ కల్పించాలి. గవర్నమెంట్ నుండి కూడా అంటే జెంట్స్కి కానివ్వండి అందరికీ ఒక అవేర్నెస్ అనేది ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. తర్వాత మహిళలు వాళ్ళు ఒక ఎంప్లాయీగా జాబ్స్ చేసుకున్నా కూడా అక్కడ కూడా కొన్ని మహిళలకి అంటే జెంట్స్తోని కంపేర్ చేస్తే లేడీస్కి కొన్ని ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. అవును. అట్లాంటి వాటి నుండి అంటే ఆ ప్రాబ్లమ్స్ నుండి మహిళలని కొంచెం వాళ్ళకి కొంచెం ఫెసిలిటీస్ కల్పించాలని గవర్నమెంట్ కూడా మహిళల పట్ల కొంచెం సెక్యూరిటీ కానివ్వండి. ఇంకా ఇంతకుముందు ఉన్నప్పుడు కేసీఆర్ గారు అయితే షీ టీమ్స్ అని అట్లాంటివి అంటే ఎక్కడ చూసినా కూడా కొంచెం సెక్యూరిటీ అనేది పెంచుకోవాలి. ఎంప్లాయీస్కి కూడా కొంచెం ఫెసిలిటీస్ అనేది పెంచాలి. లీవ్స్ కానివ్వండి, తర్వాత మనం మెటర్నిటీ లీవ్స్ తీసుకున్నాం, ఇలాంటివన్నీ కూడా కొంచెం మహిళలకి ఫెసిలిటీస్ ఎక్కువ ఉండాలి, అవకాశాలు ఉండాలి. ఆ తర్వాత నేను పర్సనల్గా అనుకునేది ఏంటంటే మహిళలు అన్ని ఫీల్డ్లో ముందున్నారు, రాజకీయంలో కూడా మహిళలు ముందున్నారు. ఇంకా అంటే మహిళలు ఇలాంటివి కొన్ని చూసి అంటే ఇప్పుడున్న రాజకీయం ఎట్లా అయిపోయిందంటే ప్రతిదీ కూడా పర్సనల్ అటాక్స్ ఎక్కువైపోయినాయి. రైట్ మేడం, అదే విషయం. అది ఇప్పుడు రాజకీయ రంగంలోకి మహిళ రాలేకపోవడానికి కారణం ఏంటంటే ఏదైనా ఒక విషయం గురించి మహిళా గళం వినపడుతున్నప్పుడు, ఆవిడ గొంతెత్తి మాట్లాడుతున్నప్పుడు ఆ విషయం వరకే చర్చించడం మానేసి తన స్వవిషయాల గురించి, కుటుంబం గురించి మాట్లాడడం పెరిగిపోయింది. మరి అలాంటి పరిస్థితుల్లో మహిళలు రావాలని ఎలా అనుకుంటారు? అదే అంటున్నాను. ఇప్పుడున్న అంటే ఇంతకుముందు పాలిటిక్స్ ఇట్లా లేవు, ఇంతకుముందు పర్సనల్ అటాక్స్ అనేవి లేవు. ఏదైతే రాజకీయం వరకే చూసేవాళ్ళు, విమర్శ అనేది కూడా ఒక పర్సనల్గా కాకుండా ఒక పాయింట్ మీదనే ఉండేది. ఇప్పుడు ప్రతిదీ కూడా పర్సనల్ అటాక్స్ ఎక్కువైపోతున్నాయి. ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడము, పర్సనల్గా మాట్లాడడము ఎక్కువైపోతుంది. నేను అదే అంటున్నాను, ఈ సమాజంలో కానివ్వండి, ఈ ప్రజల్లో కానివ్వండి, లేదా వ్యక్తులలో కానివ్వండి ఒక అవగాహన అనేది రావాలి. మనము పర్సనల్గా మాట్లాడొద్దు, ఏదైనా మనం ఒక పాయింట్ని ఇష్యూ బేస్డ్గానే పోవాలి. పర్సనల్గా తీసుకోవడం వల్ల ఎందుకంటే రాజకీయంలోకి అంటే ఫ్యామిలీ చాలా తక్కువ మందిని అలో చేస్తారు మహిళలని బయటికి వచ్చి అంటే పాలిటిక్స్లోకి చాలా తక్కువ మంది. ఈ తక్కువ మందిలో కూడా అంటే ఇప్పుడు మనము ఈ పర్సనల్ అటాక్స్ చూసి ఫ్యామిలీ మెంబర్స్ వెనక్కి లాగే ఎందుకులే మనకి తలకాయ నొప్పి, అసలే రాజకీయ రంగం బురద వెళ్ళొద్దు, ఇంకా ఆడవాళ్ళు అసలే వెళ్ళొద్దు, ఇలాంటిది అవసరమా అని ఇప్పుడు మేము చూసినాం. కవితక్క ఇలాంటిది ఎదుర్కొన్నప్పుడు పర్సనల్గా నన్ను మా ఫ్యామిలీ మెంబర్స్ అంత పెద్ద పొజిషన్లో కేసీఆర్ గారి కూతురు అంత ఉద్యమం చేసినామే, అంత చేసినామనే ఈ విధంగా ఇబ్బంది పెట్టి ఈరోజు సోషల్ మీడియాలో చూస్తే అది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే ఒక మహిళని ఒక ఇష్యూ బేస్డ్గానే మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియాలో అది ఒక ఇష్యూని తన పర్సనల్గా మొత్తం తన వ్యక్తిత్వం మీదనే మాట్లాడడము అలాంటివి చేయడం వల్ల ఈ కామెంట్స్ ఇవి చూసిన వాళ్ళు చాలామంది మా పేరెంట్స్ మా మమ్మీ డాడీ నన్ను చాలాసార్లు అన్నారు, అంత పెద్ద ఆమెకే తప్పలేదు, మనకి ఈ రాజకీయం అనేది మనకు సెట్ అవ్వదేమో, మనము యూటర్న్ తీసుకుంటే బెటర్ అని, హ్యాపీగా ఉద్యోగం చేసుకొని ఉండొచ్చు ఫ్యామిలీతో, ఎందుకు వచ్చింది ఇవన్నీ అని. లేదు, నేను ఒక కమిట్మెంట్తో ప్రజలకు సేవ చేయాలని వచ్చినప్పుడు ప్రజలే చూసుకుంటారు అన్నీ. సరే, ఈరోజు కవితక్క గారి గురించి ఇన్ని మాట్లాడినా కూడా ప్రజల గుండెల్లో ఉంది ఆమె, కాబట్టి ప్రజలు ఖచ్చితంగా సమాధానం చెప్తారు.
అంటే ఇలాంటి సంఘటనలు చూస్తున్నప్పుడు కుటుంబంలో ఇలాంటి భయాలు మొదలైనా మీరు ఇంకా ముందుకే వెళ్ళాలి, చిత్తశుద్ధితోనే పని చేయాలి అని అనుకుంటున్నారు. ఒక మహిళగా ఈ విషయం చెప్పండి మనోజ గారు. మన మొన్న డాక్టర్ కేసు చూసాము. మొత్తం దేశం అంతా ఒక్కసారి ఆ అమ్మాయి వైపు చూసే పరిస్థితి వచ్చింది. అది నిజంగానే దారుణం. దాని గురించి మహిళలుగా మాట్లాడుకోవడం అంటే అది చాలా బాధాకరమైన విషయం. అయితే మన పరిశీలనలో గత 15 ఏళ్ల క్రితం ఇలాంటి సంఘటనలు తక్కువ వెలుగులోకి వచ్చినాయా, తక్కువ జరిగినాయా అంటే సమాధానం లేకపోవచ్చు. కానీ ఈ 15 సంవత్సరాల కాలంలో మనం రోజు చూస్తున్నాం కనిపించే ఘటనలు. ఇప్పుడు కోల్కతా లాంటి ఘటనలు కనిపించేవి కొన్ని అయితే, కనపడనివి కొన్ని వందల సంఖ్యలో పేపర్లో ఏదో ఒక మూల కనిపిస్తున్నాయి. అసలు పేపర్ దాకా రాని సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అసలు ఇన్ని జరగడానికి కారణం ఏమై ఉంటుంది? సమాజంలో ఏ మార్పు వీటికి కారణం? ముందుగా సమాజంలో ఒక తల్లిదండ్రులుగా కొడుకునైనా కూతురునైనా సమానంగా పెంచడం, కొడుకుకి కూతురికి అంటే ఒక మహిళని అంటే ఇంట్లో నుండే ఉగ్గుపాల నుండే స్టార్ట్ చేయాలి. ఒక మహిళని ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఒక బయట ఒక అమ్మాయి అంటే తను ఒక చెల్లిలాగా, ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా చూసే సంప్రదాయాన్ని, అంటే ఇంతకుముందు అలానే ఉండేది. రోడ్డు మీద ఒక మహిళ కనిపిస్తే ఎవరైనా మాట్లాడేది అమ్మాయి అని, అక్క అని, చెల్లి అని మాట్లాడేది. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు ఆ సంప్రదాయం పోయింది. ఇప్పుడు అన్నీ కూడా మొత్తం మనం చూస్తుంటే అంటే మన కల్చర్ చేంజ్ అవ్వడం వల్ల ఒక రిలేషన్ అనేది ఈరోజు లేదు. ఆ రిలేషన్ అనేది లేకుండా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మనం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ అమ్మాయిల్లో కానివ్వండి, జెంట్స్లో కానివ్వండి ఒక అవేర్నెస్ ఉండాలి. మహిళలని అంటే మహిళ ఒక తల్లి, ఒక చెల్లి, ఒక అక్క అని ఇట్లా మనం అవేర్నెస్ అనేది కల్పించాలి. మనం ఇంట్లో నుండే ఒక కొడుకునైనా తనకి ఫస్ట్ బయట మహిళలతో ఎలా ఉండాలి, ఆడపిల్లలతో ఎలా ఉండాలి అని మనం ఇంట్లో తల్లిగా తండ్రిగా మనం నేర్పించి బయట సొసైటీలో కూడా అంటే అది మన మీడియా కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, అందరి బాధ్యత ఉంది. రైట్, మీడియా అన్నారు కదా మేడం. ఇప్పుడు మీరు చెప్పింది ఇంట్లో మగపిల్లలు ఆడపిల్లలు ఉంటే ఇద్దరికి సమానంగా న్యాయం చేయాలి, సమానంగా నేర్పించి పంపిస్తే బాగుంటుంది. కానీ మీడియా ప్రభావం ఎంతవరకు వీటి మీద బాధ్యత ఉందంటారు? అంటే సోషల్ మీడియా బాగా పెరిగిపోవడం వల్ల ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఒక వర్గం వినిపిస్తున్నమాట. ఇంకొక వర్గంలో మనం ఎక్కువగా వింటున్నది ఏంటి అంటే ఆడపిల్లల్లో కూడా పెరిగిన విచ్చలవిడితనం, వాళ్ళ వస్త్రధారణలోనూ వాళ్ళ ప్రవర్తనలోనూ వచ్చిన మార్పులు దీనికి కారణం అని సమాజంలో ఒక వర్గం దీని మీద విపరీతంగా చెప్తున్నారు. నిజంగానే ఇవి కారణాలు అంటారా? నిజంగానే. ఎందుకంటే ఇప్పుడు మనము రెండు మీరు చెప్పిన 2 పాయింట్స్ కూడా కరెక్టే. ఎందుకంటే మీడియా ఈరోజు సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువ ఉంది. ఈ పిల్లలకి తల్లిదండ్రులు చెప్పిన దానికన్నా, స్కూల్లో కాలేజెస్లో లెక్చరర్స్ టీచర్స్ చెప్పిన దానికన్నా సోషల్ మీడియాలో అవే వాళ్ళని ఎక్కువ అట్రాక్ట్ చేసుకుంటున్నాయి. అలానే డ్రెస్సింగ్ కూడా అంటే ఇంతకు ముందు నుండి మన ముందు తరం వాళ్ళు అంటే మనం డ్రెస్సింగ్ అనేది అది వాళ్ళ ఫ్రీడమ్ అని మనమే అంటాం. ఓకే, మనకు నచ్చినట్టు మనం వేసుకోవచ్చు, కానీ అది ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండాలి. మనం ఇప్పటి వరకు మన సాంప్రదాయాన్ని కొంచెం మన కట్టుబాట్లని మనం గౌరవిస్తూ అంటే ఇప్పుడు మన తప్పు లేకుండా కూడా కొన్ని జరిగిపోతూ ఉంటాయి. కానీ నేనే పర్సనల్గా ఏంటంటే డ్రెస్సింగ్ కూడా కొంచెం మెయింటైన్ చేయాలి. మన ట్రెడిషన్ని మనం కాపాడుకుంటూ రావాలి. ఎందుకంటే మన తప్పు లేకుండా మనం ఉండాలి అని నేను అనుకుంటాను. డ్రెస్సింగ్ కూడా ఒక కారణం కావచ్చు అని నా పర్సనల్గా. ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు మీడియా కానివ్వండి, తర్వాత ఇవి మన మూవీస్ ఇలాంటివన్నీ కూడా ప్రభావం ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం నేర్పించిన దానికన్నా ఇవి చూసి నేర్చుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. దాంతోపాటు మన డ్రెస్సింగ్ కూడా బాగుంటే మనం ఒకరికి అవకాశం ఇవ్వకుండా ఉంటాము, కొంతవరకు తగ్గించవచ్చు అని. ఎందుకంటే మనము మన డ్రెస్సింగ్ చూసి మనం ఏంటో చెప్పొచ్చు అంటారు, మన పక్కనున్న మన ఫ్రెండ్ని చూసి మన క్యారెక్టర్ ఏంటో చెప్పొచ్చు అనేది మన ముందు నుండి. కాబట్టి ఇవి రెండు మనము ఫాలో అవ్వాలి అనేది, మెయింటైన్ చేస్తే చేయాలి అన్నది నా పర్సనల్. ఫైనల్గా మనోజ్ గారు, మొత్తం రాజకీయ పరంగా ఎంతవరకు ఎదిగినా మనోజ్ గారిని బీఆర్ఎస్ పార్టీలోనే చూస్తామా, లేకపోతే భవిష్యత్ కాలంలో మిగతా వాళ్ళలాగా మేబీ అవకాశాలు రాలేదు అనే ఉద్దేశంతో ఎప్పటికైనా అసలు మారే ఉద్దేశం ఉందా? మనోజ్ గారిని ఇంకో పార్టీలో చూస్తామా? అది జరగని పని. ఎందుకంటే నా ప్రయాణం
నేను నాకు పార్టీ నాకేమిచ్చింది, నాకేం చేసింది అని నన్ను చాలామంది, నేను ప్రెగ్నెంట్గా ఉండి కూడా పార్టీ కోసం కష్టపడుతున్నప్పుడు, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు క్యాన్వసింగ్ చేస్తున్నప్పుడు చాలామంది నేను క్వశ్చన్ చేశారు, ఎందుకు ఇంత కష్టం. పార్టీ నాకేమిచ్చింది, పార్టీ నాకేమిస్తుంది అన్నది కాదు. నేను నన్ను కన్నా నా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి స్థాపించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి నా శ్వాస వరకు కవితక్క గారితోనే నా ప్రయాణం. కవితక్క గారు వారు చూపించిన వారి మార్గంలోనే నేను నడుస్తా. అది మీరు అనుకున్న జరగని పని. అంటే ఇంకో పార్టీలో మనోజ్ గారు కనబడరు. ఒకవేళ ఈ పరిస్థితులు ఇంకా విషమించి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే అప్పుడు రాజకీయంలో కంటిన్యూ అవుతారా, లేకపోతే అసలు ఎప్పుడైనా అనిపించిందా ఈ 10 ఏళ్ల కాలంలో ఈ వద్దు మనకి రాజకీయం, హ్యాపీగా ఎంటెక్ చేసుకున్నా, ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటే హ్యాపీగా లక్షల్లో జీతం వస్తుంది, ఈ మెంటల్ టెన్షన్ ఉండదు, వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు ఈ డిబేట్లు ఉండవు అని అనుకున్నారా? అలా ఏమనుకోలేదు. అంటే మా హస్బెండ్ ఎప్పుడు నాకు పుషప్ ఎప్పుడు మోటివేట్ చేస్తూనే, కంప్లీట్ సపోర్ట్. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చినావు అని నేను చాలా ఎదుర్కొన్నా. అది పార్టీలో ఎదుర్కొన్నా, బయట ఎదుర్కొన్నా, చాలా చూసిన. ఎప్పుడు నేను ఒక అడుగు వెనక్కి వేసిన ప్రతిసారి ఆయన నన్ను ముందుకు పంపిస్తూనే ఉన్నారు. నువ్వు ఒక కమిట్మెంట్, ప్రజలకి సేవ చేయాలి అన్న ఉద్దేశంతోనే నువ్వు వచ్చినప్పుడు దీని ఇట్లనే కంటిన్యూ చేయాలి, యూటర్న్ అసలు తీసుకోవద్దు. ఎందుకంటే ఎవరికైనా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని అవమానాలు కానివ్వండి, కొన్ని ఇబ్బందులు కానివ్వండి కలుగుతూ ఉంటాయి. దాన్ని మనము వెనక్కి పోవద్దు, ముందుకే నడవాలని ఆయన ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నేను ఇక ముందు అలాంటి నిర్ణయం తీసుకోలేదు, ఇక ముందు కూడా. ఎందుకంటే నా ఏం అనేది నేను ప్రజా జీవితంలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకి. ఎందుకంటే నేను మా తాతయ్య గారు ఏదైతే ఆయన ఒక 1 MP కూడా సంపాదించుకోకుండా, సొంత ఇల్లు కూడా కట్టుకోకుండా, ఆయన కొన్ని సంవత్సరాలు, ఇప్పటికీ మా అమ్మమ్మకి సొంత ఇల్లు కూడా లేదు, ఆయన కొన్ని సంవత్సరాలు అంటే తన ఇల్లు కూడా అమ్మి ప్రజలకి సేవ చేసిండ్రు. రోడ్లు వేయడం కానీ, గుళ్ళు కట్టించడం కానీ, నేను చిన్నప్పటి నుండి ఆయన బాగా ఫాలో అయినా. కాబట్టి నేను కూడా అలా ప్రజలతోనే ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి అన్న ఉద్దేశంతోనే నేను రాజకీయాలలోకి వచ్చిన. యూటర్న్ అనేది ఉండదు, వేరే పార్టీలోకి వెళ్ళడం అనేది కూడా ఉండదు. అంటే ఫైనల్లీ బీఆర్ఎస్లోనే ఉంటారు. ఇక రాజకీయ జీవితానికి వస్తే ఏ పరిస్థితిలోనూ కూడా రాజకీయ రంగం నుంచి వెనక్కి వెళ్ళిపోవడం, భయపడిపోవడం అనేది లేదు. ఎందుకంటే కవితక్క గారు ఇన్స్పిరేషన్. ఆ కవితక్క గారు నా రోల్ మోడల్. నాకు కళ్ళు తెరిస్తే కనిపించేది, కళ్ళు మూస్తే తనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చిన కాబట్టి తనలాగే ధైర్యంగా ముందుకెళ్తూనే ఉంటాను. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. ఎందుకు పార్టీలకు అతీతంగా చెప్తున్నాం ఈ విషయాన్ని. మీరు బీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ అయినా ఒక మహిళగా ఇంత ధైర్యంగా నిలబడి రాజకీయం నుంచి కానీ, పార్టీ నుంచి కానీ ఏమీ ఆశించకుండా కేవలం ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా రాజకీయ రంగంలోకి రావాలనుకునే చాలామంది మహిళలకి మీరు ఇన్స్పిరేషన్. సో మీరు అనుకున్నది జరగాలి, ఇంకా ఇంకా మీరు ఎదిగి ప్రజల్లోకి ఇంకా దగ్గరగా వెళ్ళి వాళ్ళకి ఇంకా సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు బలమైన ప్రతిపక్షంగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, మనోజ్ గారి మాటల్లో చాలా ధైర్యం కనిపించింది. పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశం కనిపించింది. రాజకీయ రంగంలోనే కాదు, ఏ రంగంలో ఉన్నా కూడా స్త్రీ ఎదుర్కోవాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని, వాటికి భయపడి వెనక్కి వెళ్ళిపోవద్దు అనేటటువంటి ఓ దృఢ సంకల్పం కనిపించింది. ఓ మహిళగా ఆవిడ కొన్ని వేల మంది మహిళలకి ఆదర్శం. ఇక రాజకీయాలంటారా, రోజుకో రకంగా మారుతూ ఉన్నా నేను ఇదే పార్టీలో ఉంటాను అని మనోజ్ గారు చెప్పారు. ప్రతిపక్షంగా వాళ్ళు ఏం చేస్తారు అనే విషయాల్లో కొన్నిటిని మనం తెలుసుకున్నాం. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.